హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Meethonaamata. ఐరన్, కాల్షియం అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఈ తోటకూర మరియు మన బాడీకి చలువ చేసి ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నటువంటి పెసరపప్పు ఈ రెండు కలిపి తక్కువ మసాలాలతో మరియు తక్కువ ఆయిల్ వేసుకొని సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా సింపుల్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇకైతే మనం వీడియోలోకి వెళ్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే సన్నగా మనం కడిగి పెట్టుకున్నటువంటి తోటకూర, అరగంట ముందు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఇవన్నీ వేసుకొని 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆకుకూరలో నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళతోనే ఉడికిపోతుందండి. మనం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల తొందరగా అన్నీ బాగా ఉడుకుతాయండి. ఇలా మధ్యలో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని పప్పు అన్నీ ఉడికిపోయాయా లేవా చెక్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ కారం, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు, 5-6 వెల్లుల్లిపాయలని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు కొత్త వీడియోస్ వస్తాయండి.